ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు, కానీ ప్రతిపక్షం వర్సెస్ అధికార పక్షం అన్నట్టుగానే నడుస్తుంది. కూటమిలో ఒకలా ఉన్నటువంటి పార్టీల ఇద్దరి మధ్య గొడవ ఎటు దారి తీస్తుంది అనేటువంటిది ఇప్పుడు ఒక ప్రశ్న అయితే, గొడవను ఎవరు పెట్టారు, అసలు కూటమిలో కాలుష్య కుంపటి రావడానికి కారణం ఏంటి, దీని వెనక ఎవరున్నారు అనేటువంటిది ఇంకొక ప్రశ్న అయితే, నేరుగా రావాలి అంటే పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెట్టేందుకే టీడీపీ బోండా ఉమను పురిగొల్పిందా అనేటువంటిదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇదే అంశంతో పాటు కూటమిలో లుకలుకలు ఉంటున్నాయన్నటువంటి దానిపై కూడా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. కిరణ్ గారు నమస్తే. నమస్తే విజయ్. పవన్ కళ్యాణ్కి పర్యావరణం పైన ప్రేమ గనుక ఉంటే ఎక్కడ దాకా వద్దు, హరిహర వీలమ్మల నుంచి ఓజీ వరకు ఫ్లెక్సీలు ఎవరు వేయించకండి, ఇది పర్యావరణానికి మేలు చేస్తుందని చెప్పి చెప్పొచ్చు కదా ఫ్యాన్స్కి. ఇప్పుడు మీకు మనం చెప్పడం చాలా ఈజీ అండి, మనం చాలా ఫ్యాన్సీగా మాట్లాడుకుంటాం, నేను వాస్తవాలు మాట్లాడతా. ఇవాళ ఓజీ సినిమా కానివ్వండి, లేకపోతే హరిహర వీరమల్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన సినిమా, ఆయన ఒక యాక్టర్ మాత్రమే, దాని నిర్మాతలు వేరుంటారు, డబ్బుతో కూడుకున్న వ్యవహారాలు. ఇవాళ మీరు అదే ఎద్దు ఇదే ఎద్దు అంటే పబ్లిసిటీ అవ్వాలి, సినిమాకి పబ్లిసిటీ అవ్వాలి, పబ్లిసిటీ తర్వాత ఆ డబ్బులు నిర్మాతకు రావాలి. మీరు ఇవన్నీ మనం ఆలోచించాలి ఒక్కసారి. దీనివల్ల పర్యావరణానికి ఏం జరిగినా కూడా వదిలేద్దాం మనం. పర్యావరణానికి ఏం ప్రత్యామ్నాయం అందరితో పాటే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఉన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మనం ఒక్కసారి మాట్లాడుకుందాం. పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారు ఎంత అద్భుతంగా ఇంప్లిమెంట్ చేశారు. ఇవాళ చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉన్నారు, కోట్లకు పడగలెత్తిన వాళ్ళు ఉన్నారు. డబ్బులు ఇవాళ వాళ్ళు ఇచ్చే 5 కోట్లు 10 కోట్లు అవసరం లేని సెలబ్రిటీలు కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా ప్రచార కార్యక్రమాలు చేయట్లేదా? రకరకాల ప్రోడక్ట్లకు ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్కడి మాత్రమే కొన్ని వందల కోట్ల రూపాయలు, ఇంకా చెప్పాలంటే తన కెరీర్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే కనీసం ఒక 1000 కోట్ల రూపాయలు అనాలేమో, అన్ని కోట్ల రూపాయలు వదులుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ ఒక్కడే. ఒక పెప్సీకో ఒక థమ్సప్కో దానికి ఒక పాన్ పరాగ్ యాడ్స్ చేస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా, విమల్ అని చేస్తున్నారు కదా పెద్ద పెద్దవాళ్ళు. వాళ్ళకి స్టార్ హీరోని కదండి దేశంలో, వాళ్ళందరూ చేస్తున్నారు. చేయొచ్చు కదా పవన్ కళ్యాణ్, చేయట్లా. పవన్ కళ్యాణ్ దేనికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు? అరకు కాఫీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు, అడవి బిడ్డల ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు, అడవి బిడ్డల ఉత్పత్తుల చిత్రలేఖనాలు వాటన్నిటిని తీసుకెళ్లి రాష్ట్రపతి దాకిస్తున్నారు, ప్రధానమంత్రి దాకిస్తున్నారు. ఇదేంట్రా బాబు అని చెప్పి దేశం మొత్తం కూడా చూస్తోంది. ఏంటి చిత్రపటం, ఏంటి ఈ ఐడియల్, ఏంటి ఈ బొమ్మలు, ఏంటి ఎక్కడి నుంచి వచ్చినాయి? కొండపల్లి బొమ్మలనండి, లేకపోతే ఇంకోటనండి. ఆ ఉత్పత్తులకు, అడవి బిడ్డల ఉత్పత్తులకు ప్రచారకర్తగా ఉన్నారు. డబ్బులేమన్నా వస్తాయి ఆయనకి? మరి అది మీకు కనపడట్లేదా? ఎంతసేపటికి మనము ఆయన సినిమా మీద మనం ఎందుకు పడిపోతాం? ఆ సినిమా ఆయన ఒక్కడిది కాదు, సినిమా మీద ఆధారపడి చాలా కొన్ని వేల మంది బతుకుతున్నారు. ఫ్లెక్సీలు వేయొద్దు అన్నా కూడా నిర్మాత బాగుండాలంటారు, టికెట్ రేట్లు ఎందుకు పెంచారు అన్నా కూడా నిర్మాత బాగుండాలంటారు. నిర్మాతలు వ్యాపారంలో భారతీయ సిమెంట్ ఏమన్నా మీకు ఉచితంగా ఇస్తున్నాడా? చేయలేదు కాబట్టే కదా కిరణ్ గారు చెప్పింది. ఎలా అండి, ఎలా మన ప్రాక్టికల్ గా ఎంతసేపటికి కాదు. పవన్ కళ్యాణ్ అనగానే మనకి దైవాంశ సంభూతుడు, ఆయన మాత్రమే ఈ మొత్తం త్యాగం చేయాలి. ఆయనకంటూ అసలుకి ఏమీ ఉండద్దు, మొత్తం త్యాగం చేయాలి. ఆయన అసలు బట్టలు కూడా వేసుకోకూడదని మనం ఎట్లా మాట్లాడుకుంటాం? ప్రశ్నించేందుకు రాజకీయాల్లోకి వచ్చాను పవన్ కళ్యాణ్ కాబట్టి అడుగుతున్నారు ఈ మాట. ప్రశ్నించాడు కాబట్టి ఇవాళ ప్రజలు ఆదరించారు. ప్రతిదీ మార్పు ఒక రోజులో సాధ్యం కాదు. ఆయన రాజకీయ ప్రయాణాలు ఆయన ఒక మాట అన్నాడు, మీరు ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, 25 ఏళ్ల ప్రయాణం నాది, నాతో మీరు ఉంటే నాతో ఉండండి, అలాంటి వాళ్ళు మాత్రమే నాతో ప్రయాణం చేయండి, పదవుల కోసం ఇంకో దానికోసం నాతో రావద్దని చెప్పాడు. ఇవాళ నేను అంటున్నాను, 25 ఏళ్ళ రాజకీయ ప్రయాణం, 10 ఏళ్ల పాటు ఆయన గెలిపించకపోయినా ఆయన జనం కోసం నిలబడ్డారు. ఓపిక ఉండాలి దేనికైనా. ఆయన ప్రతిదీ ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు డెఫినెట్గా దాని మీద ఎంతో మేధోమదనం. మీకు నాకు ఇక్కడ కూర్చుంటే మనకు తెలియదు, డెఫినెట్గా ఆయనతో ప్రయాణం చేసేవాళ్ళకి అక్కడ నేను 2-3 సార్లు నేను చూశాను కాబట్టి మీకు చెప్పాను. నిజమే, ఆయనతో ప్రయాణం చేయాలంటే ఓపిక కావాలి, 25 ఏళ్ల పాటు ఉండాలి అంటే నమ్మకం ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. అలా ఉండేటువంటి వాళ్ళు మాత్రమే నాతో ఉండాలన్నారు పవన్ కళ్యాణ్, ఒప్పుకుంటాను. పదవుల కోసం మాత్రం వద్దన్నారు. కానీ బంధుప్రీతికి వ్యతిరేకం అని చెప్పి నాగబాబుకు మాత్రం ఎమ్మెల్సీ పదవి ఇప్పించుకుంటారు. దీనికి ఏం సమాధానం చెప్పుకుంటారు? మీరు బంధుప్రీతి అనే కోణంలో ఎందుకు చూస్తున్నారు దాన్ని? కిరణ్ గారు, బంధుప్రీతికి నేను వ్యతిరేకం పవన్ కళ్యాణ్ మాత్రమే. వ్యతిరేకం అంటే
కష్టపడి పనిచేశాడు, అయినప్పటికీ కూడా తన సోదరుడు కాబట్టి Exactly. తన- You తన- came తన- to the- మీరు మంచి point కి వచ్చారు. అది ఎందుకు మైనస్ లేదు, మీరు మంచి పాయింట్కి వచ్చారు. అది ఎందుకు మైనస్ అవ్వాలి? మీరు చాలా మంచి పాయింట్కి వచ్చారు. జనసేన జెండాను మోసినటువంటి నేతలు, కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో లేరా? వాళ్ళందరూ నాగేంద్ర బాబు కన్నా చాలా ఎన్ని తక్కువ పదవులు పనిచేశారా? ఇక్కడ తక్కువ ఎక్కువ కాదండి. మేము ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి తర్వాత ప్రత్యామ్నాయంగా ఒక మాట చెబితే ఒక లైన్లో నిల్చొని వినే ఒక వ్యక్తి, ఒక కటౌట్ ఏదైనా ఉందంటే అది బహుశా నేను అనుకుంటాను నాగబాబు గారు. ఎక్కడ వింటున్నాడు సార్? వినండి. నాగబాబు గారికి ఆ స్థాయి ఉంది కాబట్టి నాగబాబు గారు, మీరు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపుని భుజాల మీద వేసుకుని నడిపాడు. ఉత్తరాంధ్రలో మొత్తం ప్రతి సందర్భంలో ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. ఇవాళ కాదు, మీకు ఈరోజు మీకు కనపడకపోవచ్చు, మిమ్మల్ని మీలో స్ఫూర్తి రగిల్చిన వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళకి మీరేం చేస్తున్నారు? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఈ స్థాయికి వచ్చి ఇంత పోరాడుతున్నారు ప్రజల కోసం అంటే మీలో ఒక స్ఫూర్తి రగిలించిన వాళ్ళు ఉంటారు చిన్నప్పటి నుంచి. వాళ్ళలో మీకు ఒక స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనుకుంటారు కదా మీరు. లేకపోతే మీరే లేరు కదా. సో నేనేమంటానంటే, నాగబాబు గారు ఒక సోదరుడు, ఒక అన్న అయినంత మాత్రాన అది నెగిటివ్ ఎందుకు కావాలి? ఆయన ఒక కార్యకర్తగా చూడండి. ఆయన కూడా కష్టపడ్డాడు. ఆయన ఫ్యామిలీ మొత్తం కష్టపడింది, మీకు తెలుసో లేదో. ఆయన సతీమణి ఇంటింటికి తిరిగింది, ఆయన కొడుకు, కూతురు, మొత్తం ఫ్యామిలీ మొత్తం నలుగురు కూడా పార్టీ కోసము, పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం కష్టపడ్డారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రం అంతా తిరుగుతుంటే పిఠాపురంలో వాళ్ళ ఫ్యామిలీ రక్త సంబంధం. మనం కన్వీనియంట్ మన రక్త సంబంధం అనేస్తే ఎట్లా? ఇప్పుడు మీ జనసేన గెలుపు కోసం నాగేంద్ర బాబు తిరిగారు, నాగేంద్ర బాబు గారి సతీమణి తిరిగింది, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తిరిగారు అంటే అది వాళ్ళ రక్త సంబంధం, నో డౌట్. కానీ ఏమాత్రం రక్త సంబంధం లేకపోయినా కూడా ప్రశ్నించేందుకు రాజకీయాల్లోకి వచ్చాడు, మార్పు తీసుకొస్తాడన్నటువంటి ఆశతోటి జనసేన క్యాడర్ మొత్తం అంతా కూడా పనిచేసింది. డెఫినెట్గా ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నానో లేకపోతే మీరు అసంతృప్తి ఉన్నారో ఇంకొకరు ఉన్నారనో కాదు కిరణ్ గారు. కమింగ్ టు ద స్ట్రైట్ పాయింట్, టు బి ఫ్రాంక్ మాట్లాడుకుంటే, నాగేంద్ర బాబు గారికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం జనసేనలో అంతా సంతృప్తిగా ఉన్నారా? ఎవరు ప్రశ్నించడం లేదా? సోషల్ మీడియాలో ప్రశ్నించలేదా ఇంతవరకు? మీరు ఎంత అద్భుతమైన పని చేసినా, ఎంత అద్భుతమైన కార్యక్రమం చేసినా విమర్శకులు ఉంటానే ఉంటారు. అది క్రైటీరియా తీసుకోకూడదు. నిన్నగాక మొన్న శ్రీకాళహస్తిలో కొట్టే సాయి ప్రసాద్ అనే ఒక వ్యక్తికి శ్రీకాళహస్తి చైర్మన్ ఇచ్చారు, దేవాలయ ట్రస్ట్ బోర్డుకి సంబంధించి. ఊహించగలరా మీరు? వేరే పార్టీలో అలాంటి నాయకులకు ఇవ్వటం ఊహించగలరా? చాలా మందికి మంచి క్వశ్చన్. కొట్టే ప్రసాద్కి ఉన్నటువంటి అర్హత ఏంటి? అంజు యాదవ్ చేతిలో దెబ్బతిన్నాడు అనేటువంటి ఒకే ఒక అర్హతన అని చాలా మంది అడుగుతున్నారు. అదొక ఆత్మ విశ్వాసాన్ని నింపడం, ప్రతి సామాన్యుడికి అవకాశం వస్తుంది ఒకరోజు అని ఆత్మవిశ్వాసాన్ని నింపడం, వాళ్ళకు ఒక భరోసా ఇవ్వటం, అలాంటి వ్యక్తికి ఇవ్వడం వల్ల ఎస్, నువ్వు పార్టీ కోసం దెబ్బలు తిన్నా కానీ నీకోసం పార్టీ ఉంటుంది, అధినేత నీ వెనక నడుస్తాడు, నీకోసం ఉంటాడు అని చెప్పే ఒక నమ్మకం ప్రోది చేయడం కోసం అది మీరు ఆ సింబాలిక్గా మనం నా మీద చేసినటువంటి రాజకీయ కుట్రలో భాగంగానే దాంట్లో కీలక వ్యక్తి కొట్టే ప్రసాద్ ఒకడు. ఇదేంటండి అని చెప్పి కోట వినూత ఒక లేఖ రిలీజ్ చేసింది. దానికి ఏం సమాధానం చెప్తారు? ఇంటర్నల్గా చాలా ఉంటాయండి. మీరు మంచోళ్లే, ఇంకొకళ్ళు మంచోళ్లే, మీరు ఎదగాలి, వాళ్ళు ఎదగాలి. సో మీరు ఎదుగుతుంటే వాళ్ళు సహించలేరు, వాళ్ళు ఎదుగుతుంటే మీరు సహించలేరు. ఇట్లా ఉంటాయి రాజకీయాల్లో. రాజకీయాల్లో ఇంటర్నల్ స్టోరీస్ చాలా ఉంటాయి. దాన్ని ఆ ఇంటర్నల్ స్టోరీస్ని ఎవరో ఆరోపణలు చేస్తారని ఇది సహజమైన పరిణామం. అది దాన్ని పట్టుకొని మనం మళ్ళీ దాని గురించి మనం మాట్లాడుకుంటాం. ఎగ్జాక్ట్లీ, ఓకే, ఇంటర్నల్ రాజకీయాలు ఉంటాయి, ఒప్పుకుందాం. పదవుల పందేరం ఉంటుంది, కొట్లాట ఉంటుంది. డ్రైవర్ రాయుడు హత్య కేసుకు సంబంధించి కోట వినుత ఫ్యామిలీని సస్పెన్షన్ చేసి పక్కకి పడేస్తే జనసేన చేతులు దులుపుకోవచ్చా? ఇది అంతేనా? అయిపోయిందా అంతటితో? అయిపోయింది అంతటితో అంటే ఇప్పుడు ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలు వచ్చిన తర్వాత తాత్కాలికంగా సస్పెండ్ చేస్తారు. వాళ్ళ సచ్చేతను నిరూపించుకుంటే మళ్ళీ పార్టీలోకి తీసుకోవచ్చేమో. ఇప్పుడు జానీ మాస్టర్ ఉన్నాడు, ఆరోపణలు వచ్చాయి, ఎఫ్ఐఆర్ నమోదైంది, సస్పెండ్ చేశారు. నేను అంటున్నది, మీకు ఆరోపణలు వచ్చి బహిరంగ మరేం చేయాలి? ఒక డ్రైవర్ రాయుడు అనే వ్యక్తిని హత్య చేశారన్న ఆరోపణలు బహిరంగంగా వచ్చాయి. వాళ్ళు అక్కడ మూటను తీసుకెళ్ళి శవాన్ని పడేసిన దృశ్యాలు సీసీటీవీలో వచ్చాయి. మరి దాన్ని వెనకేసుకోరమ్మంటారా? నో, కోట వినూత వెనకేసుకురావడానికి ఆయన జగన్ మీరు అన్నట్లుగానే జనసేన వాళ్ళు ఆరోపిస్తున్నట్లుగానే ఎస్, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన దాంట్లో
లేదు అనంతబాబు యా ఎమ్మెల్సీ అనంతబాబుని వెనకేసుకొచ్చినట్లు కాకుండా మేము సస్పెండ్ చేసాం అంటున్నారు. యా ఒప్పుకుంటాను, నో డౌట్ ఎట్ ఆల్, ప్రాథమిక కార్యం నిర్వర్తించారు. కానీ ఇక్కడ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో ఒక క్వశ్చన్ వస్తుంది కిరణ్ గారు. కోటా వినుత దంపతులను సస్పెండ్ చేసి మేము జగన్ లాగా కాదు అని చెప్పుకుంటే సరిపోతుందా? మాకు న్యాయం చేయండి, మా గోడు వినండి, మా బాధ వినండి అని డ్రైవర్ రాయుడు ఫ్యామిలీ, డ్రైవర్ రాయుడు చెల్లి కీర్తి పదే పదే అడుగుతోంది కదా. ఏ అమ్మాయితో మాట్లాడటానికి కనీసం ఒక్క నిమిషం కూడా దొరకలేదా? కాదండి, కాదు. ఇక్కడ న్యాయం చేయాలంటే చట్టం, ధర్మం, న్యాయం, వ్యవస్థ వినాలి కదా అంటున్నాను. వ్యవస్థలు ఉన్నాయి, వినండి, వ్యవస్థలు ఉన్నాయి. మీకు ప్రతిదీ ఒకసారి వినలేదంటే, ఒకసారి వింటే ఒక బాధ, వినకపోతే ఒక బాధ. మనలాంటి జర్నలిస్టులమే మనమే ప్రశ్నిస్తాం. విని ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు కూడా ఉంది అదే విషయంలో. ఇప్పుడు నెక్స్ట్ మీరు అదే అడుగుతారు, నాకు తెలుసు. నేనేమంటున్నానంటే అసలు ఇక్కడ ఆ అమ్మాయి ఇక్కడ హత్య జరిగింది, వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయి, చట్టం తన పని తాను చేసింది, వాళ్ళని అరెస్ట్ చేశారు, న్యాయ విచారణ జరుగుతుంది. ఆ అమ్మాయి న్యాయం చేయమంది, ఖచ్చితంగా దాని పూర్వపరాలు పరిశీలిస్తారు. ప్రతిదీ మీకు పబ్లిక్ కోర్టులో చేయాలంటే చేయాల్సిన అవసరం లేదు కదా, పబ్లిక్ కోర్టులో చేయలేరు కదా. డెఫినెట్గా ఇంటర్నల్గా దాని మీద పార్టీ వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. వాళ్ళు ఏది న్యాయం ఏది అన్యాయం ఎవరి పక్షాన ఉండాలి అనే అంశం పార్టీ డెఫినెట్గా స్టాండ్ తీసుకుంటారు. ఈ రోజు వరకు నేను డ్రైవర్ రాయుడు ఫ్యామిలీ తోటి టచ్లోనే ఉన్నాను. ఎవరన్నా మీతో మాట్లాడారా, స్పందించారా, కనీసం మీ గోడు వినే ప్రయత్నం చేశారని చెప్పి. ఆ బిడ్డ రాయుడు వాళ్ళ చెల్లి, ఆ పాప కీర్తి ఆవేదన అత్యంత దారుణంగా ఉంది కిరణ్ గారు. ఈ రోజు వరకు కూడా జనసేన నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ఏంటి అని ఆమెను పలకరించినటువంటి పాపాన పోలేదు. ఇక స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. నేనే దగ్గరున్న అంత్యక్రియలు చేస్తానటువంటి వ్యక్తి అసలు పత్తా లేకుండా పోయాడు. ఇదేనా మానవత్వం అంటే? అదే మానవత్వం గురించి మనం పవన్ కళ్యాణ్ గారితో మనం కంపేర్ చేసుకోవద్దు. మానవత్వం ఉండే నాయకుడు కాదండి. ఇంటర్నల్గా చాలా స్టోరీస్ ఉంటాయి. మనం పర్టికులర్గా పలానాది అని చెప్పేసి ఇప్పుడు నేనేమి పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి కాదు. ఫస్ట్ నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా, నేను పవన్ కళ్యాణ్ లాంటి ఒక రాజకీయ నాయకుడు రావాలని కోరుకునే వ్యక్తిగా నేను ఇవాళ మీతో మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ సమాజంలో మంచి జరుగుతుంది అని నమ్మే వ్యక్తిగా నేను ఇవాళ మీతో మాట్లాడుతున్నాను. అవునా? సో ఇంటర్నల్గా ఏం జరిగిందో మనకు తెలియదు కదా అంటున్నా. సో ఇంటర్నల్గా ఏం జరిగింది, అసలు రాయుడు ఏం చేశాడు, వినుతకోట ఏం చేసింది, అవన్నీ పార్టీకి ఒక నివేదిక ఉంటుందండి. ప్రతిదీ మనం బయటకి తెలిసి మనం వాళ్ళని పిలిచి మాట్లాడితేనే మనకి న్యాయం జరిగిపోద్దా అంటే కాదు కదా. పిలిచి మాట్లాడితే న్యాయం జరిగిపోద్దా? కాదు కదా. న్యాయం చేయడానికి వ్యవస్థలు ఉన్నాయి కదా, మనం ఓపిక పట్టాలా అంతే. జస్ట్ కొన్ని రోజులు జరిగిన తర్వాత అనంతబాబు విషయంలో మాత్రం మనకు ఓపిక ఉండకూడదు. ఏమైంది అనంతబాబు అక్కడ ఆ డ్రైవర్ ఏం చేస్తుంటాడు ఏంటని కూడా ఇంటర్నల్ గా తెలుసుకొని ఉండాలి కదా. అప్పుడు నేనేమంటున్నానంటే అనంతబాబు విషయంలో డ్రైవర్ ఇక్కడ రాయుడు తప్పే చేసి ఉండొచ్చు, అక్కడ అనంతబాబు డ్రైవర్ తప్పే చేసి ఉండొచ్చు. నేను అంటలా తప్పు చేశారా ఒప్పు చేసి, ఒక ప్రాణం తీయడం తప్పు అంటున్నా. దట్స్ ఇట్. రాయుడు విషయంలో ఒక ప్రాణం తీయడం తప్పు. ఆ ప్రాణం తీసినప్పుడు అలాంటి వ్యక్తిని మీ పార్టీలో పెట్టుకుని మీ పక్కన పెట్టుకుని అసెంబ్లీకి తీసుకెళ్ళడం తప్పా కాదా? జగన్మోహన్ రెడ్డి చేసింది ముమ్మాటికి తప్పే. పవన్ కళ్యాణ్ గారు చేసింది ఒప్పు కదా. సస్పెన్షన్ చేసి చేతులు దులుపుకోవటమే. న్యాయ వ్యవస్థలో ప్రతిదీ కూడా సమయం పడుతుంది. భారతీయ న్యాయ వ్యవస్థ గురించి మీకు తెలియదు కాదు, సమయం పడుతుంది. డెఫినెట్గా సమయం పడుతుంది. మీరు ఆ రాయుడు చెల్లెల్ని పిలిచి మాట్లాడితేనే న్యాయం జరుగుతుందని అనుకోవటం కరెక్ట్ కాదు అంటాను. ఓదార్పు, కనీస మానవత్వం, కనీస ఓదార్పు ఎందుకు ఇవ్వలేకపోయారు అనేటువంటిది ప్రశ్న. స్థానికంగా ఉండే వాళ్ళు ఇచ్చారేమో, నాట్ ఎట్ ఆల్. మాట్లాడారేమో. ఇప్పటి వరకు ఆన్ రికార్డ్ చెప్తున్నాను, ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఆ ఫ్యామిలీ ముఖం చూసిన పాపాన పోలేదు. ఎస్, ఓకే, రాయుడు ఫ్యామిలీ నుంచి సుగాలి ప్రీతి విషయం వద్దాం. సుగాలి ప్రీతి విషయంలో జనసేన నేతలు, జనసేన క్యాడర్ వాళ్ళ అమ్మని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న మాటలు కరెక్టేనా? ఈ విషయంలో నేను డిఫర్ అవుతాను. ఎవరితో? జనసేన నాయకులు కానీ లేకపోతే ఇంకొకళ్ళు కానీ నీకు 10 కోట్లు వచ్చింది కదా, 25 కోట్లు అయింది కదా ఆ ల్యాండు అని మాట్లాడితే నేను డిఫర్ అవుతా. అది ఆమె హక్కు, ఆమెకు వచ్చింది, ఆమె తీసుకుంది. నువ్వు తీసుకోకుండా మాట్లాడాల్సింది అనే దాని గురించి కూడా నేను డిఫర్ అవుతా. ఓకే, ఎందుకు? ఆమె హక్కు ఆమె తీసుకుంది. అది తీసుకుంటే న్యాయం జరగకుండా నీకు కాంపన్సేట్ మాత్రమే అది. ఇక నువ్వు కేసు గురించి మాట్లాడద్దని రాజ్యాంగం ఏం లేదు కదా. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకున్న హక్కులు వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి నష్టపరిహారం చెల్లించారు. కానీ అట్లని చెప్పేసి కేసుని, దోషుల్ని వదిలేయమని కాదు కదా. సో ఆమె అడుగుతుంది. అది
డెఫినెట్గా ఆమె హక్కు అడుగుతుంది, దాన్ని చేయవలసిన అవసరం ఉంది ఈ ప్రభుత్వానికి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే మంగళగిరి జనసేన ఆఫీస్లో సుగాలి ప్రీతికి సంబంధించి ప్రతిపక్షం మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా మీరు ఎందుకని ముందుకు రావట్లేదు, ఎందుకు సేఫ్ గార్డ్ చేయట్లేదు అనే మోడ్లో మాట్లాడిన వెంటనే గుంటూరు జనసేన లీడర్, నాకు ఆ పేరు నోటుకు రావట్లేదు, ఆయన ప్రెస్ మీట్ పెట్టేసి ఆమెని చాలా దారుణంగా మాట్లాడటం, ఇప్పుడు మిగతా జనసేన ట్రోల్ చేయడం. విజయ్, నేనేమంటున్నానంటే క్లియర్గా విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫోకస్ అంతా సుగాలి ప్రీతి అనే పాప హత్యకు సంబంధించిన ఫోకస్ అంతా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉండి పవన్ కళ్యాణ్ గారి మనుషులు ఈ దారుణం చేస్తే పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేయలేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు చాలామంది. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం? ఒకటి ఫస్ట్ థింగ్ మీరు ఆలోచించాల్సింది, తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది, వైసీపీ హయాంలో జరగాల్సిన న్యాయం జరగలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ర్యాలీ చేశారు, వినండి, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆ అమ్మాయి కోసం నిలబడ్డారో అప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చింది, ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన న్యాయపరంగా చట్టపరంగా ఇవ్వాల్సినవి ఇచ్చారు, అంతేనా? ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా న్యాయం చేద్దాం అన్నారు. ఓకే, ఇందులో మీరు సుగాలి ప్రీతి గారి తల్లి చేస్తున్న ఆరోపణలు, అరే తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగితే నువ్వు చంద్రబాబు గారినో లేకపోతే లోకేష్ గారినో అడగవు, వైసీపీ చేయాల్సిన న్యాయం చేయకపోతే వైసీపీ నాయకుల్ని మాట్లాడవు, తగుదనమ్మా అంటూ సాక్షి మీడియాలోకి వెళ్ళి మీరు పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపణలు చేస్తారు. 2017 ఆగస్టు 18న జరిగింది సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి, హత్య అంటున్నారు. కాబట్టి 2017 నుంచి 2019 వరకు టీడీపీ అక్కడ కదా ఉన్నది అధికారంలో. అవును, అది పవన్ కళ్యాణ్ గారికి తెలియదా? తెలుసు కదా, మరి ఏ రోజు దాని గురించి మాట్లాడలేదు? పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు టీడీపీతో లేరు కదా, ఉన్నా లేకపోయినా లేరు కదా, కనీసం 2019 ఒంటరిగా పోటీ చేశారు కదా, లేరు కదా తెలుగుదేశం పార్టీ తోటి, లేరు. కరెక్టే. ఇప్పుడు 2017 నుంచి 2019 వరకు టీడీపీ ఉన్నప్పుడు ఎందుకు టీడీపీని క్వశ్చన్ చేయలేదు? అప్పుడైనా ఇప్పుడు కూడా డిఎన్ఏలు మారిపోయాయని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది జగన్ హయాంలో కాదు కదా, టీడీపీ హయాంలోనే కదా. ఎందుకని టీడీపీని క్వశ్చన్ చేయరు? ఇప్పుడు కూడా సుగాలి ప్రీతి తల్లి మీదకి ఒంటికాలతో లేస్తున్నారు జనసేన వాళ్ళంతా, ఎందుకని అసలు టెన్యూర్ గురించి? సుగాలి ప్రీతి తల్లి మీదకి ఒంటికాలతో లేయడం కాదు అక్కడ సమస్య. ఏంటంటే సుగాలి ప్రీతి తల్లి ఒక పార్టీ ట్రాప్ లో పడిపోయి మాట్లాడుతున్నారు 2019 నుంచి 2024 వరకు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతిని హత్య గురించి మాట్లాడినప్పుడు, సుగాలి ప్రీతి తల్లిని పక్కన పెట్టుకొని మాట్లాడినప్పుడు వైసీపీ వాళ్ళు కూడా ఇదే మాట అన్నారు, కిరణ్ గారు, జనసేన ట్రాప్ లో ఆమె పడిపోయింది అని. అప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఈ జనసేన ట్రాప్ లో పడ్డా అంటే ఒక నాయకుడు ఆమెకు మద్దతుగా బాహాటంగా నిలిచాడు ఆ రోజు. ఓకే, నోడో సుగాలి ప్రీతి బాహాటంగా సుగాలి ప్రీతికి న్యాయం జరగాల్సిందే అని చెప్పి పవన్ కళ్యాణ్ రేజ్ చేసిన మాట ముమ్మాటికి వాస్తవం. నిలిచాడు. వి మస్ట్ సాల్యూట్ టు హిమ్, నో డౌట్. నిలిచాడు. మీరు ఎట్లా అడుగుతున్నారంటే, సో మీరు 2018లో ఎందుకు మాట్లాడలా, 2019 తర్వాత ఎందుకు మాట్లాడారని మాట్లాడదు, అదొక ప్రశ్న. సో అంటే మనం 2018లో మాట్లాడలేదు కాబట్టి ఇక మాట్లాడద్దా? ఇప్పుడు మాట్లాడతామా? మాట్లాడాలి. మాట్లాడాడు 2018లో రకరకాల ఎజెండా. అంటే ఏదైనా కానీ న్యాయం జరుగుతుందని మనం వెయిట్ చేస్తాం, జరగకపోయినప్పుడు ఒక పక్వానికి వస్తుంది, ఏదైనా ఇష్యూ ఒక పీక్ వస్తుంది, పీక్ వచ్చినప్పుడు అప్పుడు దాని గురించి మాట్లాడడం జరుగుతుంది. మీరు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు మాత్రం ఎందుకు మాట్లాడారంటే కరెక్ట్ కాదు కదా. 2018లో మాట్లాడితే 2019 తర్వాత మాట్లాడారు కదా. ఇప్పుడు 2018లో ఏమో తెలుగుదేశం పార్టీతో అంటకాగాడా? లేదు, తెలుగుదేశం పార్టీని విమర్శిస్తూనే తిరిగాడు కదా. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మాట్లాడాల్సిన స్థాయిలో ఎందుకు మాట్లాడలేదు అనేటువంటిదే ప్రశ్న. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెతో మాట్లాడాడు. హోంమంత్రి అనితకు ఆ ఇష్యూని ఆమెకు ట్రాన్స్ఫర్ చేశారు, అమ్మ చూడండి అని చెప్పారు. ఆమె కూడా ఆమెతో మాట్లాడింది, న్యాయం చేస్తామని చెప్పింది. అయితే దీనికి సంబంధించి కొంత ఆధారాలు లేవు, ఇవన్నీ కూడా తర్వాత ఆయన చెప్పారు కదా, వివరణ ఇచ్చారు కదా. కానీ బట్ దీని మీద దర్యాప్తు చేస్తున్నాం, మీకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాకపోతే ఆమె దీన్ని మరింత రాజకీయ కారణాలకు వాడుకోవడానికి ప్రయత్నం చేసింది అనేది అక్కడ మనకు తేట తెల్లమవుతుంది. కొంత ఓపిక పట్టాల్సిందే అవసరం. 2019 మధ్యలో ఉంటేనేమో రాజకీయ కారణాలు కావు, అప్పుడు మాత్రం న్యాయ పోరాటం. ఎప్పుడు 2019 నుంచి జరగలేదు కదండి.
2019 నుంచి 2024 మధ్య పవన్ కళ్యాణ్ గారు వస్తే తప్ప కనీసం న్యాయం జరగల. ఇవాళ తెలుగుదేశం పార్టీ తర్వాత వైసీపీ కొట్టుకుంటాయి. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అంశానికి సంబంధించి వైసీపీ కూడా రాజీ పడిపోతుంది. అదెట్లా? వైసీపీ పోరాడాలి కదా, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద చర్య తీసుకోవాలి కదా. తీసుకోకపోవడం వల్ల ప్రధానంగా ఈ రెండు పార్టీలు రాష్ట్రంలో సిబిఐకి లేఖ రాసింది కదా జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు. సిబిఐకి లేఖ రాసింది జగన్మోహన్ రెడ్డి కదా సుగాలి ప్రీతి కేసుకి సంబంధించి. సిబిఐకి లేఖ రాస్తారు అన్ని దానికి సంబంధించి మీకు తెలుసు కదా వివరాలు. సిబిఐకి లేఖ రాశారు కానీ సిబిఐ దాన్ని అపుష్ చేయలేదు. నిజాయితీగా నిబద్ధతగా ఆ ప్రభుత్వం పని చేయలేదనేది పవన్ కళ్యాణ్ గారు కూడా మనం ఇప్పుడు కేంద్ర సర్కార్లో కూటమి అత్యంత కీలకంగా ఉంది. ఏపీ ఇచ్చినటువంటి బలంతో ఎన్డీఏ నడుస్తుందని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి చెప్పినటువంటి స్టేట్మెంట్ మన చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉంది. ఇప్పుడు కేంద్రంతో చెప్పి సెక్షన్ 5 రిలీజ్ చేయించి అదే సిబిఐతో సుగాలి ప్రీతి కేసుని దర్యాప్తు చేయించలేమా? దోషుల్ని పట్టుకోలేమా? చేయించొచ్చేమో, వెయిట్ చేద్దాం. వాళ్ళ అమ్మ అడుగుతుంది కూడా అదే. అదే వెయిట్ చేద్దాం, చేయించొచ్చేమో. రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసి మా వల్ల కాదన్నప్పుడు ఖచ్చితంగా సిబిఐకి ఇస్తారేమో, వెయిట్ చేద్దాం. పవన్ కళ్యాణ్ని డ్యామేజ్ చేస్తున్నారా లేకపోతే మిస్లీడ్ చేస్తున్నారా, మిస్గైడ్ చేస్తున్నారా? కిరణ్ గారు యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్ గా మీరు చెప్పండి, ఈ 15 నెలల కాలంలో పరిణామాలు సోషల్ మీడియాలో ఎవరైనా కూడా కావచ్చు, ఐ డోంట్ వాంట్ టు టేక్ ద పార్టీస్ నేమ్, ఒక రకమైనటువంటి ప్రచారం అంటే ఏమి చేయకపోయినా కూడా చేసినట్లుగా ప్రచారము, లేకపోతే ఈయన అందుబాటులో లేకుండా పోతున్నాడు అనేటువంటి నిండు అసెంబ్లీ సాక్షిగా స్టేట్మెంట్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, టార్గెటెడ్ పవన్ కళ్యాణ్ గా ఒక క్యాంపెయిన్ ఏమన్నా నడుస్తుందా? డు యూ స్మెల్ దట్? నేనేం అనుకోవట్లేదు. ఎందుకంటే జనసేన వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు కూడా చాలా మంది ఇదే మాట్లాడుతున్నారు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడచ్చేమో. కానీ నేనేమనుకుంటున్నానంటే పవన్ ఒక దశలో వచ్చింది, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కాకుండా లోకేష్ కూడా ఉండాలి అనుకున్నప్పుడు అది టార్గెటెడ్ వ్యవస్థ నడిచింది. అసలు ఈ డిమాండ్ ఎవరు తెర మీద తీసుకొచ్చారు? అంటే నారా లోకేష్ కి ఏం తక్కువ, నారా లోకేష్ కూడా డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందే అనేటువంటి ఎవరు తీసుకొచ్చారు? స్ట్రాటజిక్ గా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. టు వీకెండ్ ద పవన్ కళ్యాణ్, అంతే కదా, టు స్ట్రెంగ్తెన్ ద నారా లోకేష్. పవన్ కళ్యాణ్ గారు దూకుడికి కళ్ళెం వేయడానికి చేసిన పని ఉండొచ్చు, కానీ ఇవాళైతే ఆ పరిస్థితి లేదు. ఓకే, ఇవాళ తెలుగుదేశం పార్టీ ఏదో పవన్ కళ్యాణ్ గారి మీద కుట్రలు చేసి ఆయన తగ్గించాలి అని అనుకుంటే ఓకే వాళ్లే పతనం అవుతారు. ఆ విషయం చంద్రబాబు గారికి చాలా బాగా తెలుసు. డెఫినెట్గా ఏ దశలో కూడా పవన్ కళ్యాణ్ గారిని అవమానించడం కోసం ఇంకో దానికోసం తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తుంది నేను అనుకోను. అది సో ఇవాళ మీరు క్యాంపెయిన్ అంటున్నారు, క్యాంపెయిన్ బ్రహ్మాండంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి పరిపాలన బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇంతకుముందు ఏ రూరల్ డెవలప్మెంట్ మినిస్టరు గురించి మనం మాట్లాడుకున్నాం? నాకైతే గత 2019 నుంచి 24 వరకు రూరల్ డెవలప్మెంట్ మినిస్టరు ఏం చేశాడో కూడా నాకు గుర్తులేదు. అటవీ శాఖ మంత్రి ఏం చేశాడో కూడా నాకు గుర్తులేదు. పర్యావరణంకి అసలు మంత్రి ఉన్నాడు లేదు గుర్తులేదు నాకు. మీకుందా? చెప్పండి, ఉంటే ఏం చేశాడో చెప్పండి నాకు. సాధారణంగా ఇప్పుడు సెలబ్రిటీ స్టేటస్ ఉన్న పవన్ కళ్యాణ్ కాబట్టి అందరి కళ్ళు కూడా ఇటువైపే ఉంటాయిలేండి. ఆ విధంగా ఏం అవసరం లేదు, అట్లేముంటుంది. మీరు ఖచ్చితంగా ఏదైనా ఒక మంచి పని చేశారనుకోండి ఫోకస్ వస్తుంది కదా. ఏం మీకు సరే ఒక విజయ్ సాధు ఫోకస్ చేయకపోవచ్చు, ఒక కిరణ్ ఫోకస్ చేయకపోవచ్చు, సాక్షి మీడియా ఫోకస్ చేయొచ్చు కదా. సో రూరల్ డెవలప్మెంట్లో ఇన్ని గొప్ప పనులు చేసామని ఫోకస్ చేయొచ్చు కదా. ఎవరు? పవన్ కళ్యాణ్కే గత ప్రభుత్వం గురించి అంటే నేను అంటున్నా, గత ప్రభుత్వంలో ఫోకస్ రాలేదు అని మీరు అంటున్నారు కాబట్టి నేను అంటున్నా. ఓకే, దానికి సంబంధించిన మీడియా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఉంది కదా విజయ్, ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఫోకస్ చేసి ఉండొచ్చు కదా. మనకు గుర్తున్నాయా అంటున్నా నేను. గతంలో ముఖ్యమంత్రులు 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇవాళ టకా 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 పేర్లు చెప్పమంటే నేను కూడా చెప్పలేను. ఎందుకంటే అంత మన మస్తిష్కాల్లో వాళ్ళ ముద్ర వేయలేదు. సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాల్లో ఆ తప్పిదం కూడా ఒకట్లేండి. అనేక అంతమందికి ఉప ముఖ్యమంత్రులు ఇచ్చేసి ఎవరు ఏ మినిస్టర్ ఎవరికి అర్థం కాకుండా. నిజంగా ఉప ముఖ్యమంత్రి అంటే దాని వాల్యూనే పోయిన పరిస్థితి. అఫ్ కోర్స్ రాజ్యాంగబద్ధంగా లేదనుకోండి, ఒకవేళ ఉన్నా కానీ దానికి ఒక వాల్యూ అనేది మనం ఎడిషన్ ఇవ్వాలి కదా. అదేం లేకుండా పోయింది. అంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఇవాళ ఒక్కటని నేను అంటున్నాను, ఎంత చేసినా ఏం చేసినా ఉప ముఖ్యమంత్రి ఇంకో 10 మందికి ఇచ్చిన పదవి వల్ల వన్నె రాదు, ఆ వ్యక్తి వల్ల పదవికి వన్నె వస్తుంది. అవునా కాదా? ఎగ్జాక్ట్లీ, అవునా? అంతే అంతే డెఫినెట్గా. ఇవాళ నేను ఉదాహరణకి మీకు చెప్తా. చాలామంది నేను పోలీస్ కమిషనర్లుగా చూసేవాడిని హైదరాబాద్లో. ఒక పేర్వారు రాములకు వచ్చిన పేరు, ఒక సివి ఆనంద్కి వచ్చిన పేరు, ఒక ఏకే ఖాన్కి వచ్చిన పేరు చాలామంది కమిషనర్లుగా చేసినా రాలేదు. వాళ్ళు గుర్తుండిపోయారు.
కారణం ఏంటంటే మీడియా ఫోకస్ అనండి, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు అనుకుంటే, వాళ్ళ ఇంటరాక్షన్ అవ్వనండి, ఏదైనా అవ్వనండి, వాళ్ళు ఒక ముద్ర వేశారు. ఇవాళ ఒక ముఖ్యమంత్రి అయినా, లేకపోతే ఒక ఉప ముఖ్యమంత్రి అయినా, ఒక మంత్రి అయినా, వాళ్ళు ఆ రంగంలో వాళ్ళు వేసే ముద్రే ముఖ్యం. ఇవాళ పవన్ కళ్యాణ్ అందులో 100% సక్సెస్. రైట్ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కూర్చుందాం ఖచ్చితంగా, కేవలం పవన్ కళ్యాణ్ మీద మాత్రమే కాకుండా ఈసారి కూటమి ఏ విధంగా ఎక్కడెక్కడ తప్పులు చేస్తుందని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.